హలో అందరికీ నమస్తే. నేను బాణావతి రవికుమార్ నాయక్ రేకులగడ్డ. మిత్రుల విషయం ఏంటి అంటే, మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే కొర్రా చందు నాయక్ గారికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మిత్రులారా. అంటే నిన్న సాయంత్రమే వేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు ఆయనని అరెస్ట్ చేశారు అంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి టూ మచ్ గారే రేవంత్ రెడ్డి బలిష్టం కూడా ఇక నేను చెప్పొద్దు, అట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పోస్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఇప్పుడున్నటువంటి 5G జనరేషన్లో వితిన్ సెకండ్ పాయింట్ ఆఫ్ సెకండ్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అలా పోలీస్ దృష్టికి ఆ విషయం తెలిసింది, అన్ని వేసుకొని పోయారు. అయితే ఇక్కడ చందునాయక్ గారు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అన్న ఇప్పుడు మీరు మాట్లాడినంత మాత్రాన గొప్పలు అయితే అయిపోలేదు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే, మీ బెయిల్ మీరే తెచ్చుకోవాలి, మీ దెబ్బలు మీరే తినాలి, మీ పేసీలు మీరే తిరగాలి, మీ కోట్ల చుట్టూ కూడా మీరే తిరగాలి. ఇక మీకోసం వచ్చి పవన్ కళ్యాణ్ అయితే తిరగరు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఒకవేళ సపోర్ట్ చేస్తే పక్క రాష్ట్రంలో కూడా ఆయన డిప్యూటీ సీఎం అనే విషయాన్ని ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆయన కూడా ఒక ఉప ముఖ్యమంత్రి. రేపటి నాడు మీరు మాట్లాడిన ప్రతి మాటకు ఆయన సపోర్ట్ చేస్తే ఆయన రాష్ట్రంలో ఆయనకు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం మనకంటే స్ట్రాంగ్గా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సోషల్ మీడియా ఉంది కదా అని మీరు ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. సో చందునాయక్ అన్న గారికి నేను చెప్పేది ఏంటంటే, ఉత్సాహం ఉండాలి మనిషి, కానీ అత్యుత్సాహం ఉండొద్దు అంట. సో మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చాలా అంటే చాలా ఉన్నాయి. అవి మన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళండి. మీరు నాయకులుగా ఎదగాలనుకుంటున్నారు, మంచి ప్రతి విషయంలో చురుగ్గా పాల్గొనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తిగా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బాలునాయక్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అంతా కావాలి అనుకుంటే ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల కోసం కొట్లాడండి, కానీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. మాట్లాడే ప్రతి మాటల్లో రాజకీయ నాయకుడికి కావాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే హుందాతనం అనేది ఉండాలి. మీరు మాట్లాడిన ఒక్క మాట ఎవడైనా సమర్థిస్తాడా అన్న? మీ కుటుంబ సభ్యులైనా సమర్థిస్తారా ఇట్లాంటి మాటలు? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నియోజకవర్గంలో నీకు కావాలంటే ఎన్ని సమస్యలు నేను ఇస్తాను. నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే బాలునాయక్ గారు అధికారంలో రావడానికి ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఏ హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్క వీడియోలు మన దగ్గర ఉన్నాయి. అవి నేను మీకు ఇస్తా. ఆ గ్రామ పంచాయతీలకు వెళ్ళి అడగండి. అమ్మా, గతంలో ఎమ్మెల్యే గెలవకంటే ముందు బాలునాయక్ గారు వచ్చి మీ ఊర్లో అయ్యో ఇది చేస్తా అని చెప్పిండు, గువ్వాలగుట్ట దగ్గర ఈ రోడ్ కంప్లీట్ చేస్తా అని చెప్పిండు, ఇప్పుడు మీ గ్రామ పంచాయతీకి రోడ్లు వచ్చినాయా, మీ ఊరికి ఇది వచ్చిందా అది వచ్చిందా అని అక్కడికి వెళ్ళి అడగండి. సమస్యలను వెలికి తీసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ సమస్యల కోసం కొట్లాడండి. అంతేగాని గతంలో ఇప్పటి వరకు నాకు తెలిసి మన దేవరకొండ నియోజకవర్గంలో వరి ధాన్యం అనేది దాదాపు ఒక 70% కొంటే ఇంకో 30% ధాన్యం అట్లనే పడింది. అక్కడ వరి కళ్ళాల దగ్గరికి వెళ్ళి ఎందుకు కొనట్లేరని నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడండి. అవసరమైతే బాలునాయక్ గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చోండి. అంతేగాని ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏం మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని తెలంగాణ రాష్ట్ర యావత్ సమాజం సహించదు కాక సహించదు. నేను ఒక క్లారిటీ చెప్తా. నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా విభాగం కావచ్చు, అన్ని విషయాల్లో యాక్టివ్గా పనిచేయాలనే ఆలోచన ఉన్న ఐడియాలజీ కలిగిన నేను ఒక యువకుడినే కదా. సో నేను దాదాపు చాలాసార్లు బాలునాయక్ గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు వేరు, అనుచిత వ్యాఖ్యలు వేరు. ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలని, ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని నాయకుల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది అనుకుంటే ఆ బాధ్యతగానే ప్రవర్తించండి తప్ప, అరే రేవంత్ రెడ్డి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు, అయినా ఆయన ఉన్న పదవికి కావచ్చు, ఆయన కూర్చున్న కుర్చీకి కావచ్చు, అది ఎవరన్నా తల ఉంచాల్సిందే, దానికి ఎవరన్నా విలువ ఇవ్వాల్సిందే. అది 100% నిజం. అది ఆ ప్లేస్లో రేపటి నాడు కేసీఆర్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుర్చీ అది. సో ఆయనకు వాల్యూ ఇవ్వకుండా ఆయన ఉన్న పదవికి వాల్యూ ఇచ్చి మీరు ఇలాంటి ప్రతి ఒక్క మాటలను వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అట్లనే గతంలో నేను కూడా చాలా ఆరోపణలు చేసిన. ఎట్లాంటివి? నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కావచ్చు, లేకపోతే వరి ధాన్య కొనుగోలు కేంద్రాల దగ్గర ఇప్పటివరకు ఎందుకు కొనలేకపోతున్నారని కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఆరోపణలు చేసిన. అంతేగాని మీలా అట్లాంటి మాటలు వ్యక్తిగతంగా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఇట్లాంటి మాటలు నేను మాట్లాడలేదు. అందుకే బాలునాయక్ గారికి నేనంటే అపారమైన ప్రేమ, గౌరవం. ఎందుకంటే నా మీద కేసు పెట్టే అవకాశం కూడా నేను ఇవ్వను. ఎందుకంటే నిజంగా పెట్టబోడు కూడా. ఎందుకంటే మనం మాట్లాడే మాటల్ని బట్టి ఉంటుంది ఈయన మీద యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా అని. సో బాలునాయక్ గారికి నేనంటే అపారమైన గౌరవం, ప్రేమ. నా మీద కేసు పెట్టాడు, అదంతే. సో కాబట్టి ఎదుటి వాళ్ళని
దాన్ని ఏమంటారు, అవకాశం ఇచ్చేలా మనం మాట్లాడకూడదు, మన వ్యవహార శైలి కూడా అలా ఉండొద్దు. కాబట్టి ఇంకొకసారి మీరు మీడియా ముందుకు వచ్చి కానీ లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కానీ మీ నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందే కోరుకుంటూ, నియోజకవర్గంలో ఉండాల్సిన సమస్యల గురించి నేను చెప్తా. 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బాలు నాయక్ గారికి మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ 6 గ్యారెంటీలు అన్నారు, వృద్ధులకి 6 గ్యారెంటీలో భాగంగా వృద్ధులకి 2000 గతంలో కేసీఆర్ పెన్షన్ ఇచ్చిండు, మీరు అధికారంలో వచ్చిన వెంటనే 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిర్రు, కేసీఆర్ ఒక్కరికే ఇచ్చిర్రు, మేము ఇద్దరికి ఇస్తా అని చెప్పి 8,000 ఏడికి పోయినాయి సార్, ఇంకెందుకు ఇవ్వలేదని చెప్పి బాలు నాయక్ గారి ఆ క్యాంప్ ఆఫీస్ ముందు కూర్చొని మాట్లాడు. ఇంకా కావాలి అనుకుంటే మా తెలంగాణ ఆడపడుచులకి స్కూటీలు ఇస్తా అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇట్లాంటి హామీల గురించి ప్రశ్నించన్నా ఎవడొద్దనడు నిన్ను. ఎందుకంటే చిన్న చిన్న టీవీలు కూడా ప్రభుత్వాన్ని ఇట్లాంటి హామీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నాయి. నువ్వు జనసేన పార్టీకి నియోజకవర్గానికే ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నావు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ అయినా ఉండాలి కదా. నియోజకవర్గంలో నేను మొన్న ఒక వీడియో చూసిన. మ్యాటర్ ఏంటంటే, బోధనో ఇక్కడ నియోజకవర్గంలో ఒక మహిళకి అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిందని చెప్పేసి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి పోయిందంట. ఇది మన దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినాల్సిన మాట ఇది. అయితే కొత్తగా పెన్షన్ కోసమని అప్లికేషన్ పెట్టుకోవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అన్నాడంట, అమ్మ అంటే అప్లికేషన్ పెట్టి 2-3 నెలలు అయింది, ఇంకా ఆమెకు పెన్షన్ రావట్లే, అప్లికేషన్ కూడా ఫిల్ అవ్వలేదు, అది ప్రాసెస్లోనే ఉంది. అయితే వెళ్ళి ఈమెయిల్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడికి వెళ్ళి అడిగిందంట, సార్ ఇప్పటివరకు మా భర్త చనిపోయి దాదాపు 4-5 నెలలు అయింది, నేను పెన్షన్ అప్లై చేసుకొని కూడా ఇప్పటికీ ఒక 3 నెలలు 4 నెలలు కావస్తుంది సార్, ఇప్పటివరకు నాకు ఏం రాలేదు సార్, నీకు కాల్ పట్టుకుంటా పెన్షన్ జర మా పెన్షన్ చూడండి సార్ అని అడిగితే ఆయన చెప్పిండంట, అమ్మ మేము సమగ్ర సర్వే చేసినాము, ఈ సర్వేలో మీ ఆయన ఇంకా బతికున్నాడని తేలింది, అందుకే నేను మీకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామమ్మా అని చెప్పిందంట. ఇప్పుడు ఆమెకి ఎట్లుంటుంది, భర్త చనిపోయిందనే బాధలో, పైగా పెన్షన్ వస్తుందేమో అనే ఆశతోని అప్లికేషన్ పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకి ఎట్లుంటుంది, ఏమో నాకు పెన్షన్ వద్దు గించనొద్దు, నా మొగుడు చచ్చిపోయినని నేను చెప్తే ఇంకా బతికే ఉన్నాడని చెప్పినావు కదా, నా మొగుడు ఏడుందో చూపిదా అని అడిగే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చింది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగు. ఏం చేస్తున్నారు, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవ్వలేకపోతున్నారు. గతంలో బాలు నాయక్ గారు మున్సిపల్ ఎలక్షన్కి ముందు 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మున్సిపాలిటీకి అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. మరి ఏ మున్సిపాలిటీకి దాని పేరు గలీలకి ఎంతెంత డబ్బులు మనకు శాంక్షన్ చేసినట్టు అడగండి, అట్లాంటివి అడుగు, తప్పులేదు. అట్లనే మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా తాండాలకు పోయే రోడ్డు మొన్న లాస్ట్ ఇయర్ వర్షాల్లో బాగా తడిసిపోయి మొత్తం గుంతలు పడితే దాని మీద కనీసం మట్టి పోసే పొజిషన్లో కూడా లేదు. మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఊర్లలోకి పోయి గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి ఏదైతే సీసీ రోడ్లు ఉన్నాయో మన అప్పటి అంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర కుమార్ గారు హయాంలో శాంక్షన్ అయినటువంటి ఏదైతే సీసీ రోడ్లు ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేయడానికి బాలు నాయక్ గారు ఊర్లోకి పోతున్నాడు. కానీ కొత్తగా ఏం తీసుకొచ్చిరు మా గ్రామ పంచాయతీలు అని చెప్పి అడుగు. అంతేకాని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మీకున్న విలువని నియోజకవర్గంలో పోగొట్టుకోవద్దు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో పోగొట్టుకోవద్దని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ త్వరగా మీరు జైలుకి వెళ్ళి బయటికి రావాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నా. మీకు ఏమైనా నాకు తెలిసి అయితే ఉత్తగానైతే పోలీసులు వదిలిపెట్టారు, ఇప్పటికి బాగా మంచి క్లాసే ఇచ్చుంటారు. సో ఇప్పటికైనా మంచి బుద్ధి వచ్చి రాబోయే రోజులు ప్రజల సమస్యల కోసం కొట్లాడి ప్రజల కోసమే మీ గళం ఉండాలి. అంతేగాని ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించే గళంలా ఉండొద్దని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అట్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా, రాబోయే రోజులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఆపడం ఇదే మొదటిసారి. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, నిర్వహించలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తీరణ చేయలేదు. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇంకా మన దేవరకొండ నియోజకవర్గం విషయం దేవుడెరుగు. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్స్ వచ్చినా దేవరకొండ నియోజకవర్గ పక్షాన బీఆర్ఎస్ పార్టీ చెంత నిలబడండి. తప్పకుండా రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది.
రవీంద్ర కుమార్ నాయక్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. అది 100% నిజం. ఎందుకంటే రవీంద్ర కుమార్ నాయక్ గారు ఏం చేసినాడు, ఎందుకు ఎమ్మెల్యేగా ఇవ్వాలి, ఈసారి వేరే ఒకరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చాలామంది నాకు చెప్తే విన్నా. నేను ఏమంటున్నా అంటే దేవరకొండ నియోజకవర్గానికి రవీంద్ర కుమార్ నాయక్ గారు చేసిన అభివృద్ధి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి బాలు నాయక్ గారు అయితే అక్కడక్కడ గతంలో ఉన్నటువంటి శాంక్షన్ అయినటువంటి సీసీ రోడ్లు తప్ప ఏ ఒక్కటి చేయలేదు. ఒక్కొక్క ఊర్లో ఒక 2 ఇందిరా మైన్లు కట్టిరు, అంతకుమించి ఏం చేయలేదు. సో రవీంద్ర కుమార్ నాయక్ గారు ఏం చేసిరంటే మీ గ్రామ పంచాయతీకి ఉండే డంపింగ్ యార్డ్ల నుంచి మొదలు పెడితే, ట్రాక్టర్ నుంచి మొదలు పెడితే, రైతు వేదికల నుంచి మొదలు పెడితే, పల్లె ప్రకృతి వనాల నుంచి మొదలు పెడితే, బీటీ రోడ్ల నుంచి మొదలు పెడితే, ఇంటింటికి నల్ల నీళ్ళ నుంచి మొదలు పెడితే చాలా అంటే చాలా చేసింది రవీంద్ర కుమార్ నాయక్ గారి హయాంలోనే. గతంలో దేవరకొండ నియోజకవర్గం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది ఒకసారి మీరు ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి. బాలు నాయక్ గారి హయాంలో ఎట్లుండే, దాని తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత రవీంద్ర కుమార్ నాయక్ గారి హయాంలో ఎట్లయిందన్నది ఒక 10 సంవత్సరాలు వెనక 10 సంవత్సరాల తర్వాత చూడండి. దేవరకొండ మధ్యాల నుంచి రోడ్లు ఎట్లుండే తెలుసా? ఆదివారం వస్తే మనిషి నడవడానికి ఇరుకిరుకు అవుతుండే. ఇప్పుడు ఎన్ని విశాలంగా కట్టిండు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా దేవరకొండ నియోజకవర్గంలో మాత్రం తప్పకుండా కేసీఆర్ గారి చెంత, రవీంద్ర కుమార్ నాయక్ గారి చెంత నిలబడి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే రవీంద్ర కుమార్ నాయక్ గారిని నెత్తిన పెట్టి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ సవినయంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక్క మాట చెప్తా మిత్రులారా, తెలంగాణకి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారే, శ్రీరామరక్ష లాంటి పాలన. దేవరకొండ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం రవీంద్ర కుమార్ నాయక్ గారే, ఇంకెవ్వరూ లేదు. రాడు కూడా, ఉండబోడు కూడా. వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు రవీంద్ర కుమార్కి గతంలో 2 సార్లు టికెట్ ఇచ్చినాం కదా, ఈసారి రవీంద్ర కుమార్కి ఇస్తారు, ఇయ్యకపోతేనే మంచిగా ఉంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావాలని మాట్లాడేమోని మాటలు వింటా ఉన్నా. అట్లాంటి ఏం జరగదు. నల్గొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గంలో రాబోయే టికెట్ రవీంద్ర కుమార్ నాయక్ గారికే, వారికే వస్తుంది, వారికే రావాలి, వారే గెలుస్తారు. అది వారికి కాకుండా ఎవరికి ఇచ్చినా దేవరకొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ గెలవదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ అంటే అతి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ బాణావతి రవికుమార్ నాయక్, రేకులగడ్డ.